కాకినాడ జిల్లాలో ఉన్న అన్ని మండలాలకు ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక బాధ్యులను ఏర్పాటు చేయాలని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక రాష్ట్ర బాధ్యులు ప్రసంగి ఆదినారాయణ వి సన్యాసిరావు కోరారు. కాకినాడలో జరిగిన ఐక్యవేదిక సమావేశంలో వారు పాల్గొని ప్రసంగించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక కాకినాడ జిల్లా కార్యవర్గ సమావేశం 36వ వార్డు సచివాలయం ఎదురుగా కాకినాడ జిల్లా అధ్యక్షులు ఒమ్మి రఘురాం అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర బాధ్యులు ప్రసంగి ఆదినారాయణ వి సన్యాసిరావు హాజరైనారు. ఈ సమావేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక భవిష్యత్ కార్యాచరణ కాకినాడ జిల్లాలో ఉన్న అన్ని మండలాలకు బాధ్యులను ఏర్పాటు చేయాలని, ఈ నెల 22-23 తేదీల్లో శ్రీకాకుళంలో జరిగే రాష్ట్ర మహాసభ ప్లీనరీకి జన సమీకరణ ఏ విధంగా ఏర్పాటు చేయాలని సమావేశంలో చర్చించడం జరిగింది. కాకినాడ జిల్లాలో ఉన్న ప్రజలందరికీ ప్రజాస్వామ్యం మరియు ఆర్డీఐ పట్ల అవగాహన కొరకు ప్రచారం చేయడం కోసం కాకినాడ సిటీ అధ్యక్షులు కడియాల నాగరాజు ఏర్పాటు చేసిన ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ప్రజారథాన్ని ఈ సందర్భంగా రాష్ట్ర బాధ్యులు, జిల్లా బాధ్యులు అందరి సమక్షంలో వేదికకు అంకితం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పిల్లారిశెట్టి రాజేశ్వరి, డేగల రమేష్, వేదిక మాజీ అధ్యక్షులు కె సతీష్, కోశాధికారి చొప్పళ్ల సునీల్, కాకినాడ పట్టణ అధ్యక్షులు కడియాల నాగేశ్వరరావు, జగ్గంపేట మండల అధ్యక్షులు నీలపల్లి అప్పారావు, మల్లువలస హరిబాబు, కె రామకృష్ణ, గండేపల్లి, డి శ్రీనివాసరావు, పొన్నగంటి రామారావు, కె శ్రీనివాస్, వి శ్రీనివాసరావు, కె మణి, ఎం దుర్గా సుభాష్, పి మహాలక్ష్మి, పి కనకదుర్గ, పి రజనీ గౌరి, పివిఆర్ ప్రసాద్, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి సుందరపల్లి వివిఎస్ గోపాలకృష్ణ పాల్గొన్నారు. అయితే భారతదేశం అనేది ప్రపంచంలోనే అత్యధిక పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈ మన భారత ప్రజాస్వామ్య వ్యవస్థకి ఆవిపట్టు మన భారత రాజ్యాంగం. అయితే రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు ఎంతవరకు పౌరులకి అందుతున్నాయి, వాళ్ళు ఎంతవరకు వినియోగం చేసుకుంటా ఉన్నారు, మరి ఉద్యోగస్వామ్య వ్యవస్థలో అయితేనేమి, రాజకీయ అధికార దుర్వినియోగం అయితేనేమి, మరి సామాన్య పౌరులు ఈ హక్కుల్ని ఈ రాజ్యాంగం ప్రసాదించినటువంటి లేదా ప్రభుత్వం ప్రసాదించినటువంటి కార్యక్రమాల ఫలాల్ని అందుకోకుండా పడేటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొనే విధంగాను, అవన్నీ ఫలాలను అందుకునే విధంగాను రాజ్యాంగ స్ఫూర్తిని పెంపొందించుకోవడం కోసం, వారికి ఒక అవేర్నెస్ కల్పించడం కోసం ఈ ప్రజాస్వామ్య ఐక్య వేదిక ద్వారా మేము ప్రజల్లోకి దీన్ని చైతన్యపరిచే విధంగా ముందుకు వెళ్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఈరోజు దీన్ని ప్రచారం చేయడం కోసం ఒక ప్రచార రథాన్ని ఈరోజు మనం విడుదల చేస్తాం. నేను ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. ఈరోజు జిల్లా కార్యవర్గ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా కార్యవర్గ సమావేశానికి ఉద్దేశం ఏంటంటే ప్రజలే ప్రభువులు అనే కాన్సెప్ట్ ప్రజల్లో తీసుకెళ్లాలనే ఆలోచనతో ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసాం. అది మా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ముఖ్య ఉద్దేశం. ప్రజలే ప్రభువులు, దీన్ని ముందు తీసుకెళ్ళాలి, అధికారులు సేవకులు ఈ కాన్సెప్ట్ ముందు తీసుకెళ్లాలనే ఆలోచనతో మేము ఈరోజు ఇక్కడ ఈ వేదికని మొదలు పెడతాం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఈ విషయాన్ని ఏదైతే మా కాకినాడ సిటీ అధ్యక్షులు నాగరాజు గారు ఏర్పాటు చేశారో ఒక ప్రచార వాహనాన్ని, ఆ వాహనాన్ని కూడా ఈరోజు ఇక్కడ మనం లాంచ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం తర్వాత ఆ వాహనం ద్వారా ఈ జిల్లా అంతా కూడా మనం ప్రజలను ఎడ్యుకేట్ చేయాలని, ప్రజలందరికీ వారి యొక్క బాధ్యతలు వారికి తెలియజేస్తూ వారు ఏమేమి పొందాలో అవన్నీ పొందేలా ముందుకు తీసుకెళ్ళడం ఆలోచనతో చేశాం. కాబట్టి ఈ సమావేశానికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. ప్రసంగి ఆదినారాయణ, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుల్ని. ముఖ్యంగా ప్రజాస్వామ్య పరిరక్షణ దిశగా రాజ్యాంగం అమలు చేయాలని దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా 22-23 తారీఖుల్లో శ్రీకాకుళంలో ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ప్లీనరీ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముందు రోజు కార్యదర్శి వర్గ సమావేశం 22వ తారీఖున జరుగుతుంది. 23వ తారీఖుని కార్యవర్గ సమావేశం జరుగుతుంది. దీంట్లో భవిష్యత్ కార్యాచరణ మీద నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని హాజరవ్వాలని దీంట్లో చర్చించడం జరిగింది. ఈ జిల్లా నుంచి 50 మందికి తగ్గకుండా శ్రీకాకుళం ప్లీనరీ సమావేశానికి వెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొత్తంగా ప్రజలను అవగాహన పనులను చేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం, భారత రాజ్యాంగం పౌరులకు కల్పించినటువంటి హక్కులు, మరి ముఖ్యంగా సమాజం పట్ల పౌరులు నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతలు ఏదైతే ఉన్నాయో బాధ్యతల మీద, సమాచార హక్కు చట్టం ప్రాథమిక హక్కులు ఏదైతే ఉన్నాయో ప్రాథమిక హక్కులకు మించినటువంటి హక్కుగా, సామాన్యుడి హక్కుగా ఏదైతే సమాచార హక్కు చట్టం ఉందో దాని మీద విస్తృతమైనటువంటి ప్రచారం కల్పించి ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలవుతున్నాయా లేదా, అలాగే ప్రజలకు ఉన్నటువంటి సమానమైనటువంటి అవకాశాలు ఏదైతే ఉన్నాయో
అవకాశాలన్నీ అందరూ సమానంగా పొందగలుగుతున్నారా లేదా ప్రభుత్వ అధికారులు అంటే ప్రజలకి సేవకులుగా ఉండాల్సినటువంటి అధికారులు మరి నిజంగా సేవకులుగా ఉండి ప్రజలకి సేవ చేస్తున్నారా, లేదా అధికారాన్ని చలాయిస్తూ మరి ప్రజలకు ఉన్నటువంటి హక్కుల్ని భంగపరుస్తున్నారా అనేటువంటి అంశాల మీద పూర్తి అవగాహన కల్పించడం కోసం ఈరోజు మరి ప్రచార రథం జిల్లా వ్యాప్తంగా తిరగడం జరుగుతూ ఉంది. మేము ఈ వేదిక ద్వారా ఒకటే కోరుతూ ఉన్నాం, ఎవరైతే సమాజ హితం కోరుకుంటున్నారో, సమాజానికి సేవ చేయాలని ఎవరైతే భావిస్తూ ఉన్నారో యువకులందరూ కూడా ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదికలో భాగస్వాములు కావాలని, సభ్యత్వాలు తీసుకోవాలని, ప్రజాస్వామ్యం ఉంది కానీ అది సక్రమంగా అమలవట్లేదు, అది అమలుపరచడానికి మరి మీ వంతుగా సహాయ సహకారాలు అందించి మా సంస్థలో చేరాలని చెప్పి మరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే సేవా తత్పరులు ఉన్నారో లేదా సమాజం పట్ల బాధ్యత కలిగినటువంటి వాళ్ళు ఉన్నారో